दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। हनमकोंडा में मुखालिफ मुंशियात रैली का इनेकाद। एक खुसूसी रिपोर्ट। बैनुल-अक़वामी मुंशियात के इस्तेमाल और गैर कानूनी स्मगलिंग के खिलाफ यौम इंसदाद मुंशियात के मौके पर जुमेरात के रोज़ ख़वातीन व अतफ़ाल बहबूद शुबा, महकमा पुलिस और दीगर मुतल्लक़ा महकमों के इश्तराक से एक बेदारी रैली का इनेकाद किया गया। ये रैली ज़िला अदालत जंक्शन से शुरू होकर ज़िला कलेक्ट्रेट दफ्तर तक निकाली गई, जिसका मकसद अवाम में मुंशियात के नुकसानात और इसके तदारुक से मुताल्लिक़ शऊर बेदार करना था। इस रैली में ज़िला कलेक्टर मोहतरमा स्नेहा शबरेश, GWMC कमिश्नर जनाब चाहत बाजपाई, ज़िला बहबूद अफसर जयंती, महकमा आबकारी के सुपरिटेंडेंट चंद्रशेखर, DMHO अपैया, ज़िला तालीमी अफसर वासंती समेत कई आला ओहदेदारान और तुलबा ने शिरकत की। रैली के दौरान मुख्तलिफ प्ले कार्ड्स और बैनर्स के जरिए अवाम को मुंशियात से दूर रहने और साफ और सेहतमंद मुआशरे की तश्कील का पैगाम दिया गया। स्वागतम తెలియజేసుకుంటున్నాను। ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈ రోజు కూడా మొదటగా ఒక కన్వర్జెన్సీ, తర్వాత ప్లాంటేషన్, తర్వాత యోగా డే, ఒక 500 మందితోని ఒక యోగా డే నిర్వహించడం జరిగింది। నేరాలు కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మన విద్యార్థుల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు। ఇప్పుడు యువతకు, విద్యార్థులకు చెప్పేది ఒకటే, మన జీవిత కథకు మనమే కథానాయకుడు కావాలి। డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను। On this day of International Day Against Drug Abuse and Illicit Drug Trafficking, I would like to say only one thing. Usually 16-17 ఏజ్ లో, వయసులో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి, ఏమవ్వదు, ఒకసారి ట్రై చేయండి, అండ్ ఎప్పుడు అది అలవాటులాగే మార్చుతుంది. వీ ఆల్సో డోంట్ గెట్ టు నో. స్మాల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మై లైఫ్ అండి. మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ అనుకుంటా, ఒక ఎస్ఏ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. సో ఎట్ దట్ టైం అసలు డ్రగ్ అబ్యూస్ ఆ 2 words కూడా అసలు ఎవరికి తెలియకపోయేది. ఈవెన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మై ఫాదర్, వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి అని. ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నుంచి ఈరోజు చూస్తున్నాము, వందలాది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అండ్ దే ఆల్సో నో వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్. సిమిలర్లీ హ్యావ్ కమ్ టు అ సిచ్యువేషన్ వేరిన్ ఈ అవేర్నెస్ స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి అని ఆఫీసర్స్ కూడా, అంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరూ అంటే యునానిమస్ గా ఒప్పుకుంటున్న ఒక అంశం ఇది స్కూల్స్ నుంచి. అన్ఫార్చునేట్లీ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన బ్రెయిన్ లో ఇంపల్స్ కంట్రోల్, అంటే ఇందాక చాహత్ చెప్పినట్టు ఏదైనా ట్రై చేయాలి, ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏదైనా కొత్త విషయం ట్రై చేయాలి, లేదు ట్రై చేయకూడదు అని బ్రెయిన్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో అది డెవలప్ అవ్వడానికి 25 years అవుతుంది. చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి NGOs కానీ అదర్వైజ్ పేరెంట్స్ కానీ మరీ కష్టంగా ఎఫర్ట్స్ చేస్తే తప్పించి డెఫినెట్లీ యునో వీ లూజ్ ప్రాబ్లీ ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ని కోల్పోతాము, ఒక క్రికెటర్ని కోల్పోతాము, మేబీ ఒక IAS ఆఫీసర్, ఒక IPS ఆఫీసర్ని కూడా కోల్పోతామేమో మనం. ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, అంటే మన దేశంలోనే అత్యున్నత యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో మనదే చాలా ముఖ్యమైనది. ఓకే, సో పేరెంట్స్ అండ్ టీచర్స్, ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. థ్యాంక్ యూ. గారి ఆధ్వర్యంలో నిర్వహించగా మాదక అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో పరిణామాల గురించి
సంపొక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని రహిత జీవన శైలిని అదేవిధంగా శిష్యులు సిగ్నేచర్ కాంటాక్ట్ అదేవిధంగా